ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఫ్లెక్సీల వివాదం అయితే కొనసాగుతుంది. అలాగే ఫ్లెక్సీలు ఏదైతే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో జనసేనకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను అయితే చించివేస్తున్నారంటూ కూడా పిఠాపురం పట్టణ పోలీసులకు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీలు ఎక్కడున్నా సరే ఆ చించివేస్తూ ఆకతాయిలు అయితే ఈ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దీనిపై ఇప్పుడు పట్టణ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అలాగే చిత్రాలలో ఉన్నటువంటి ఏదైతే రోడ్డుకు ఇరువైపులా కట్టినటువంటి ఫ్లెక్సీలను అయితే చించివేయడంతో మొత్తం చిత్రాలకు సంబంధించినటువంటి జనసేన నాయకులందరూ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్నాళ్ళ నుంచి ఫ్లెక్సీలు చింపేస్తున్నారు. అలాగే ఇందుకు ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చెట్టుపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ అవుతున్నారు జగదీష్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఈ ఫ్లెక్సీలను ఎందుకు ఈ విధంగా చింపివేయడం జరుగుతుంది? అంటే ఇక్కడే చింపేస్తున్నారు, ఎక్కడైనా ఈ విధంగా జరుగుతుంది? మొత్తం పిఠాపురం నియోజకవర్గంగా వ్యాప్తంగా ప్రతి దిక్కున కూడా పండగ పూట ఏర్పాటు చేసిన అంటే జనసేన పార్టీ తరపున పెట్టిన ఫ్లెక్స్ ప్రతిదీ కూడా చింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి ఓర్వలేక కొంతమంది రాజకీయంగా ఎదుర్కోలేక చేసే తుక్లక్ గాళ్ళు ఇలా ఎందుకు పనికిరాని ఎదవులు చేస్తున్నారు ఇలాగా. కానీ ఇది ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి ఫ్లెక్సీలు చింపేసి ఏదో పనికిమాలిన పనులు చేయడం అనేది ఇది చాలా కరెక్ట్ కాదు. గతం నుంచి కూడా మేము ఇలాగ కంప్లైంట్ చేస్తున్నాం, కానీ ఈసారి చాలా సీరియస్గా తీసుకున్నాం. ఎందుకంటే పెట్టిన మన సంక్రాంతికి మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జరిగిన 13వ తారీఖున 14 నైట్లో ఈ సుమారుగా మేము 22 ఫ్లెక్స్లు హైవేలో స్తంభాలకి పెట్టడం జరిగింది. ఇందులో స్టార్టింగ్ మా వీర మహిళలు స్టార్ట్ చేశారు. అక్కడ నుండి అలాగే ఒక నైట్ ప్రత్యేకంగా 7 ఫ్లెక్స్లు మొత్తం మా కార్యకర్తలు అందరికీ కూడా ఫేసులు చింపేయడం జరిగింది నైట్ మీద. మేము నిన్న పిఠాపురాన్ని ఎస్సీ గారితో మాట్లాడటం జరిగింది. మా నాయకులతో మాట్లాడి తుమ్మలబాబు రామస్వామి గారు ఫైర్మెన్ కమిటీ ఆయనతో మొత్తం మాట్లాడి నాయకుల నిర్ణయం ప్రకారంగా మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఎస్సీ గారు వచ్చి ఇక్కడ సీసీ ఫుటేజ్ అది చెక్ చేసి ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఏదంటే రాజకీయంగా ఎదుర్కోలేని పరిస్థితి, వాళ్ళు ఈ అభివృద్ధి ఓరవలేక చిత్రాలలో అభివృద్ధి అనేది చాలా వేగంగా జరిగింది. సుమారుగా ₹1 కోటి ఈ సంవత్సరం కాలంలోనే కూడా సుమారుగా జరిగింది. నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్స్లో తీసేసినంత మాత్రాన్ని ప్రజల గుండెల నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు తీసే ప్రసక్తే లేదు. ఆయన ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడే ప్రజల గుండెల్లో ఆహ్వానించుకున్నారు అందరూ. ఆయన చేసే అభివృద్ధి ప్రదంలో పిఠాపురం నియోజకవర్గం ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో ఒక భాగంగా ఉన్నారు. కొంతమంది చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేరు, ఇక్కడ పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఇన్ని సంవత్సరాలు జరిగినాయి, ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు. ఏ ఎమ్మెల్యే చేయలేని అభివృద్ధి ఒక సంవత్సరంన్నరలో చేయటం చాలా గర్వించిన విషయం. ఇది పిఠాపురం నియోజకవర్గం అంటేనే ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 సింగపూర్ విధంగా తీసుకొస్తానని మా అధినాయకుడు చెప్పడం జరిగింది. అదే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఏ సమస్య అయినా సరే పైనుండి మోనిటర్ చేస్తున్నారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక నియోజకవర్గం పరిమితం కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ఉంటారు ఆయన. అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్సీల వివాదం ఏదైతే ఉందో అక్కడ చిత్రాలలో జరుగుతుందో, పిఠాపురంలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా జరుగుతుందా? అంటే చింపివేయడం అనేది ఓన్లీ జనసేన సంబంధించిన ఫ్లెక్సీలే చింపేస్తున్నారు అనుకోవచ్చు. ఓన్లీ జనసేన తిరుగుతున్నారు సార్. ప్రతిసారి పెడుతున్నాం, ఏదో ఎక్కడ దిక్కున ఎవరొకరు తీస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో నరసింగపురం గ్రామంలో హైవే దగ్గర పెట్టింది, అది కూడా ధ్వంసం చేశారు ఇదే రోజున. తర్వాత నవకొండ్రవాడలో ఒక ఫ్లెక్స్ చేశారు. ఈరోజు వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. మేము పార్టీకి రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడే చింపేస్తారో అంత గతంలో కూడా ఇలా జరుగుతూ ఉండేయా? మీరు గతంలో జరుగుతుందండి. అన్ని పార్టీ ఫ్లెక్స్లు ఉన్నాయి తప్ప జనసేన పార్టీ ఫ్లెక్స్ అన్నది ఎప్పుడు కూడా తిరగటం అన్నది కంపల్సరీ చేస్తున్నారండి. ఇది ఎవరు చేస్తున్నారు అన్నది ఏంటన్నది ఇంకా మాకు తెలియలేదండి, ఐడెంటిఫై అవ్వలేదు. ఇప్పుడు సీసీ ఫుటేజ్ ATMలో ఉన్నదన్నారు. ఇది పోలీసు వారే దీనికి సహకరించి దీనికి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళని అయితే మేము ప్రశ్నించలేదు. ఏదైనా సరే మేము ఈ మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి చీప్ పనులు చేయొద్దని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే రోడ్డు పొడవునా ఉన్న ఫ్లెక్సీలు మీరు ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ కూడా మరి అబ్జర్వ్ చేస్తారు ఎవరన్నా? మీరు చూడడం కానీ సీసీ కెమెరాలు ఎక్కడన్నా ఇది అవ్వడం కానీ? అంటే చెప్పడం జరిగిందంటే సీసీ కెమెరాలు కూడా కొన్ని వర్కింగ్లో లేవని అంటున్నారు. మరి మిగతా టైంలో పనిచేసాయో లేదన్నది మరి అది పోలీసు వారు చేసి మనకి చెప్పాలి. అంటే మనం ఏదన్నా అంటే మనకి ఒక ఐడెంటిఫై ఒకరి మీద అన్నది ఏమన్నా డౌట్ ఉంటే మనం ఏదన్నా అడగగలం. కాకపోతే అది డిపార్ట్మెంట్ అని చూసుకోవాలి. అక్కడ ATMలో ఒకటి ఉంది,
అది మనం డైరెక్ట్గా అడుగుని మన పోలీస్ వారి డిపార్ట్మెంట్ చూసుకునే విధంగా మరి ఎన్ని ఫ్లెక్సీల వరకు చింపేసి ఉండొచ్చు మొత్తం? అంటే మేము హైవేలో మొత్తం 24 ఫ్లెక్స్లు పెట్టాం సార్. 24 ఫ్లెక్స్లో అందులో 8 ఫ్లెక్స్లు మిస్ అయ్యాయి సార్ మొత్తం ప్లేస్. అవును సార్. అంటే ఒకే వ్యక్తి జనసేన నాయకులు లేదంటే మిగతా జనసేన నాయకులు అందరూ? మొత్తం జనసేన నాయకులు అంటే ఒక్కొక్క ప్రేమ ఒక్కొక్క నాయకులను పెట్టి మన నూతనంగా మన కమిటీ ఏర్పడింది సార్. కమిటీ ఏర్పడిన సందర్భంలో ప్రతి ఒక్కరు వార్డ్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారు సార్. వాళ్ళందరికీ ఒక్కొక్క ఫ్లెక్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ఫేస్లు పెట్టాం. మరి ఆ కమిటీ వేయటం వల్ల ఒకవేళ ఈ అభివృద్ధి పదంలో చిత్రాడ గ్రామం దూసుకెళ్తుంది. ఒక జనసేన ఏదైనా సమస్య వచ్చిందంటే జనసేన పార్టీ నాయకులు ప్రతిదీ కూడా అక్కడ వాలిపోతుంటారు, పని చేస్తుంటారు. అంటే ఇది పార్టీ ఎదుగుతుందనో ఏటో అన్నది తెలియదు. అది వాళ్ళు ఏదైనా మరి వాళ్ళకే తెలియాలి. వాళ్ళని మాత్రం మేము వదిలేదు లేదు. అది తప్పు చేసినాడు ఎవడైనా దొరికితే కఠినంగా అన్ని శిక్షంతో అనమాట. మమ్మల్ని రామ్ తాలూరు గారు కొత్తగా నియమించిన 12వ వార్డు ఇన్ఛార్జ్ కింద వేసారండి. నా పేరు ఆకుల దుర్గా. స్టార్టింగ్ మా కటౌట్ అయితే ఇప్పేసి పెట్టుకెళ్ళిపోయారు. నేను జగదీష్ గారికి, జానుకి చెప్పాను, చూస్తానన్నారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి ప్లస్ మా ఊర్లో అభివృద్ధి అనేది చాలా వేగంగా జరిగింది. మాకు రామ్ తాలూరు గారు కూడా వార్డు ఇన్ఛార్జీల కింద కూడా నియమితంలో ఇంకా వేగంగా అభివృద్ధి చేసేస్తారన్నట్టుగా చూడలేక ఎదుర్కొనలేక పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనే సమర్థుడంటూ ఎవరు లేరండి. ఆయన నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఏంటంటే మాలాంటి వేసుకున్న ఫ్లెక్సీలు చింపేయగలరేమో, కానీ ఆయన స్థానం మా గుండెల్లో అయితే చిరస్థాయిగా ఉండిపోతుందండి. దీనికి ఏంటంటే జగదీష్ గారితో చెప్తే వెంటనే స్పందించేలాగా స్టేషన్ రిపోర్ట్ ఇవ్వటం, బాబు గారు కూడా స్పందించి కొద్దిగా కేసుని బేగా టేకప్ చేయమని కూడా చెప్పారండి. దాని గురించి మేమందరం ఒక చోట మీటింగ్ పెట్టుకుంటాం జరిగిందండి. చెప్పండి, మీ ఫ్లెక్సీలు కూడా చింపేశారు? నాది చింపారండి. నేను 9వ వార్డు ఇన్ఛార్జిని. ఇప్పుడు 13 నైటు, తెల్లవారితే 14 భోగిరాడు. ఆ నైట్ బాగానే ఉన్నాయి. తెల్లాదిలోకి మొత్తం చింపేశారు. నా ఫ్లెక్స్ కానీ స్టార్టింగ్ చేసి చివరి వరకు చింపేశారు. ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, వాళ్ళకి కావాలంటే ఫేస్ టు ఫేస్ చేసుకోవాలి. ఫ్లెక్స్ల మీద ఇది చేసుకుంటే ఏమి రాదు కదా. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ ఇది అవ్వాలి. ఫ్లెక్స్లు అంటే చింపేయగలరు తప్ప ఆయన మీద అభిమానాన్ని పోగొట్టలేరు కదా. కావాలని చేస్తున్నారండి. ఇది మట్టికి నేను స్టేషన్లో కంప్లైంట్ కూడా పెట్టాను. దీని మీద గట్టిగా చర్య తీసుకోమని నేను మీడియా మూలంగా చెప్తున్నానండి. ప్రస్తుతం ఏదైతే జరిగినటువంటి దానిపై అందరూ కూడా జనసేన నాయకులందరూ కూడా మండిపడుతున్నారు. చూడొచ్చు, ఈ రోడ్డు పొడవునా ఉన్నటువంటి ఫ్లెక్సీలని అక్కడ ఏదో ఏర్పాటు చేశారు. ఇటీవల ఆ కమిటీలు ఏర్పడ్డాయి. అలాగే నూతన సంవత్సరం కూడా జరిగింది, అలాగే సంక్రాంతి. ఈ విధంగా ఆ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసిన వాటిని అయితే చించి వేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఇప్పుడు అధినాయకులకు కూడా చెప్పడం జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జన సైనికులు కట్టినటువంటి ఫ్లెక్సీలు చించివేయడంపై జన సైనికులందరూ కూడా మండిపడుతున్నారు. దీనిపై ఎవరైనా సరే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అభివృద్ధి చూసి వారవలేక ఈ విధంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు చించేసే సంస్కృతి చేసుకుని వస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఎన్నడూ ఏ నాయకులు చేయని విధంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చేసి చూసి వారవలేకే ఈ ఫ్లెక్సీలు చించి ఈ విధంగా సునకానందం పొందుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. దీనిపై పోలీసులు అయితే ఫిర్యాదు చేశారు. పక్కన పోలీసులు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో వచ్చారు. సీసీ ఫుటేజ్ అన్ని కూడా పరిశీలించారు. వాటిపై చర్యలు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయాలంటూ కూడా వీళ్ళందరూ కోరుతున్నారు. ఇటువంటి పునరావృతం కాకుండా ఫ్లెక్సీలు అనేది కూడా చించివేత పునరావృతం కాకుండా చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జనసేన నాయకులు అలాగే చెట్టుబల్లి కార్పొరేషన్ డైరెక్టర్ అవుతున్న జగదీష్ గారు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV, చిత్రాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.